లెవెల్‌లో ఉంది. ఒక 'కేజీఎఫ్', 'పుష్ప 2' ఇవేమి పనికిరావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చేసే వాళ్ళు లైక్ చేసి, వీడియోని సబ్స్క్రైబ్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓజీ ఈవెంట్ ఎలా జరిగిందో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. అందులో ట్రైలర్ నేను చూసేసాను అది. సో అప్పుడు ట్రైలర్ రివ్యూ చెప్పకుండా అఫీషియల్గా రిలీజ్ అయినప్పుడు చూద్దాం అనుకుంటున్నాను. సో ట్రైలర్ అయితే ఇప్పుడు రిలీజ్ అయింది. మీలో చాలామంది చూసేసి ఉంటారు ఆల్రెడీ. సో సేమ్ ట్రైలరే ఇప్పుడు కూడా మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ లెవెల్లో ఉంది, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈవెంట్ ఎంత సక్సెస్ అయిందంటే అది డిసప్పాయింట్ చేసింది ఒక అందుకు, కానీ దాన్ని అంతా భుజాలకు వేసుకుంది పవన్ కళ్యాణ్ గారు. సో అదనమాట మ్యాటర్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ట్రోల్స్ చేస్తున్నారు, దీని గురించి సపరేట్ వీడియో చేస్తా, అప్పుడు మాట్లాడుకుందాం. సో మీలో ఎంతమంది ట్రైలర్ చూశారో వాళ్ళందరూ ఒక లైక్ వేసుకోండి, కామెంట్ అయితే చేయండి మీకు ఎలా అనిపించిందో. సో మనం ఈ ట్రైలర్ యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది నా పర్సనల్ ఒపీనియన్, కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. సో ఇందులో మైనస్ అండ్ ప్లసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ట్రైలర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక 'కేజీఎఫ్', 'పుష్ప 2' ఇవేమి పనికిరావు. ఇది అతిశయోక్తి కాదు, నేను ఏదో చెప్తున్నాను కాదు. వన్స్ మీరు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. ఎందుకు అంటే అంత డెప్త్ ఉందన్నమాట ట్రైలర్లో. చాలా స్టోరీ ఉంది, వాళ్ళు మనకేం చూపించలేదు. జస్ట్ 2, 3, 4 షాట్లు అలా కొత్త షాట్లు యాడ్ చేసి మిగతా వాటిని అటు ఇటు తిప్పి చూపించారు. అదే ఇంత హైయెస్ట్ ఉంది. లాస్ట్లో ట్రైలర్ అయిపోయే తర్వాత వచ్చే లాస్ట్లో ఉండే డైలాగ్ కానివ్వండి, అతను వైట్ షర్ట్ వేసుకొని అందరినీ కటానాతో నరికే సీన్లు కానివ్వండి, ఇట్స్ ఏ ప్యూర్లీ ఎమోషనల్ అండ్ యారగెన్సీ స్టోరీ అనమాట. విలన్ ఎంతైతే యారగెంట్ ఉంటాడో అంతకు మించి యారగెంట్ హీరో అయితే ఉండబోతున్నాడు. చాలా స్టోరీ జరుగుతుంది. ఇది నెక్స్ట్ పార్ట్ ఖచ్చితంగా ఉండిద్దని నా అభిప్రాయం. మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. సో అదొకటి. రెండోది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలుకి తమన్ గారు నిజంగానే అన్నిసార్లు మీసాలు తిప్పితే ఓవర్ వేస్తున్నాడేమో అనుకున్నాను, కానీ నెయిల్డ్ ఇట్. ఆ బీజిఎంకే వెళ్ళిపోవచ్చు తెలుసా. ఇక్కడ సక్సెస్ ఏంటంటే 60% ఆఫ్ ద మూవీ బీజిఎం వల్ల సక్సెస్ అయిపోయింది ఆల్రెడీ. మీరు ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చే మ్యూజిక్, స్లో ఎలివేషన్, సో అక్కడే 60% అయిపోయింది. ఇంకా 40% ఎలా గ్రాప్ చేస్తారనేది సినిమాలో చూడాలి. సో మ్యూజిక్ ఈజ్ అ ప్లస్ పాయింట్. ఇంకోటి వచ్చేసరికి ప్లస్ పాయింట్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. హరిహర వీరవల్లులో మనం ఏమైతే మిస్ అయ్యామో అంతకు మించి విజువల్స్ అసలుకి క్లారిటీగా ఒక గ్యాంగ్స్టర్ మూవీకి ఎలాగుండాలో మరీ బ్లాక్గా కాకుండా మరీ రెడ్గా కాకుండా మధ్యలో, సో ఆ మధ్యలో అనేది ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళు వదిలిన విజువల్స్ కానీ వాళ్ళ చేసిన కలర్ గ్రేడింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వైబ్ని తీసుకొస్తున్నాయి. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం అనమాట. లాస్ట్లో ఆ గన్ను మోయటానికి చాలా ఇబ్బంది, మామూలు స్టాండ్ మీద పట్టుకొని రావాలి. సో అలాంటిది ఒక గన్ వేసుకుని అంత యారిగెంట్గా వచ్చి ఓజాస్ గంభీర అని చెప్తున్నారు. సో ఆ విజువల్స్ కూడా చాలా 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 బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారిని చాలా అందంగా చూపించారు, చాలా మ్యాన్లీగా చూపించారు అనమాట. సో విజువల్స్ అండ్ కెమెరామ్యాన్కి అయితే నెక్స్ట్ లెవెల్ పాయింట్స్ అయితే ఇవ్వచ్చు ఈ ట్రైలర్లో. సినిమా అంతా ఎలాగే కంటిన్యూ అయితే బాగుండు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ పాయింట్ సుజిత్ స్టోరీ హైడింగ్. మనకి స్టోరీ తెలియకుండా హైడ్ చేశారు. మళ్ళీ ముంబైలో అల్లర్లు మొదలైంది, ఈసారి వేరే వాళ్ళ మీద గన్స్ అనేవి వెళ్ళిపోయినాయి అని చెప్పారు. సో మేబీ సాహోతో కనెక్ట్ ఉండొచ్చేమో అనిపించింది ఆ డైలాగ్. ఎందుకంటే మళ్ళీ అల్లర్లు మొదలైన, అంతకుముందు ఎప్పుడో మొదలైనవి. లేదంటే ఆ స్టోరీలో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ విధ్వంసం సృష్టించి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మొదలైంది అని కూడా చెప్పొచ్చు. కానీ మనకేం అంత క్లియర్గా చూపించలేదు, ఫేస్ ఆఫ్ సీన్స్ కానీ ఏం కానీ. అందులో కనిపెట్టేస్తారు, బ్రేక్ డౌన్ చేస్తారని చెప్పి వదిలేశారనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే మైండ్ బ్లోయింగ్ పాయింట్, మీరు గమనించుంటే స్టార్టింగ్లోని వాడు ఎక్కడెక్కడో ఉంటాడు ఎతకండి అని చెప్పి ఒక పొలాలన్నీ తగలబడిపోతూ ఉంటాయి. అంతకుముందు ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ అకిరా ఫైట్ చేస్తున్నట్టు ఒక పొలాల్లో కాలిపోతున్నాయి కదా, సేమ్ అదే లొకేషన్, సేమ్ అదే పొలాలన్నమాట. కలర్ గ్రేడింగ్ సేమ్ అదే. మేబీ సినిమా లాస్ట్ పార్ట్ 2కి ఆ లీడ్ ఏమన్నా ఉండిద్దేమో, అకిరా ఉంటారేమో అనిపిస్తుంది.
అదైతే ఇప్పుడు కన్ఫర్మ్ చేయలేము. నాకు అలా అనిపించింది ఉంటాడేమో ఆ సీను. కానీ ఆ సీన్‌లో అకిరానే అనేది ఉంటే నెక్స్ట్ లెవెల్ అది ఉంటే మాత్రం. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ట్రైలర్‌ని దాచిపెట్టి కట్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఏమి అవుట్‌పుట్ ఇయ్యాలి. ఆ అవుట్‌పుట్ కూడా హైప్‌ని పెంచే విధంగా ఉండాలి గానీ తగ్గించే విధంగా ఉండకూడదు. సో అందువల్ల ట్రైలర్ అయితే డిలే అయిపోయింది. ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు. ఏదైతే ఈవెంట్‌లో ఏసారో అదే యాజ్ ఇట్ ఈజ్‌గా ఏసేశారు. కొంచెం క్వాలిటీగా ఏసారు అంతే. అది మనకు క్వాలిటీగా అనిపిస్తుంది. సో అదనమాట సంగతి. నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్. మీరు హోమ్ థియేటర్లో కానీ ఇయర్ ఫోన్స్లో కానీ ఐపాడ్స్లో కానీ వినండి, నెక్స్ట్ లెవెల్ సౌండింగ్ ఉండిద్ది. సో అప్పుడు చూస్తే మీకు చాలా చాలా వైబ్రెంట్గా అనిపిస్తుంది అనమాట మ్యూజిక్. సో అది ఇవి ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి. మైనస్ అంటూ ఏం లేదు. మోస్ట్లీ నేను చెప్పాను కదా, స్క్రీన్ ప్లే అనేది స్పీడ్గా ఉండాలి. స్పీడ్గా లేకపోతే వర్కౌట్ అవ్వదు. సో అదొక్కటే నాకు డౌటు సుజిత్ మీద. మిగతా మేకింగ్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. అర్జున్ దాస్ని కూడా రివీల్ చేయలేదు. సో అర్జున్ దాస్ది వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనుకుంటా. అతను రివ్యూ చేస్తే స్టోరీ అర్థమైపోద్ది ఏమనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ మైనస్ పాయింట్స్ నాకు అదే అనిపించింది. ట్రైలర్ డిలేగా రావటం, వాళ్ళు చెప్పిన దానికి అందించలేకపోవటం. రెండోది ఈవెంట్ కండక్ట్ చేసేటప్పుడు ఆ రోజు వాతావరణ శాఖ ఏమున్నాయి, వాన పడిద్దా లేదా, లేదంటే కొంచెం ముందుగానే 6 నుంచి 8 దాకా వానే లేదాడ. సో ఆ గ్యాప్లో చేసి ఉండాలి. 6 నుంచి స్టార్ట్ చేస్తే 8:30 కల్లా వాన పడేలోపు అయిపోయేది. సో అది మైనస్ అనిపించింది. అది కన్సిడర్ చేయకూడదు ఈ ట్రైలర్లో. సో టోటల్గా మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 5 మిర్చీస్లో 4 మిర్చీస్ అయితే ఈ ట్రైలర్కి అయితే ఇస్తున్నాం. మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సినిమా కోసం చాలా చాలా వెయిటింగ్. ఈరోజు సాయంత్రం 6 గంటలతోటి టికెట్స్ గివేవే ముగిసిపోతుంది. ఎంతమంది అయితే మెయిల్స్ చేశారో వాళ్ళందరికీ నేను రిప్లై ఇస్తాను. రేపు 6 PM లైవ్ అయితే స్టార్ట్ చేసి విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తారనమాట. సో అది గైస్ నా ఇన్ఫర్మేషన్ గురించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.